చరణ్ టీవీకి స్వాగతం. మెదక్లో ఘనంగా మాదక ద్రవ్యాల దినోత్సవం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర నుండి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి చైర్పర్సన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లక్ష్మీ శారద, సిహెచ్ జితేందర్, సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా ఎస్పీ బాలస్వామి, అడిషనల్ ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, జిల్లా సైన్స్ అధికారి రాజీరెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్, జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, బాల బాలికలతో చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా రామ్దాస్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి డ్రగ్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంతకాలు సేకరణ నిర్వహించడం జరిగింది. అనంతరం మెదక్ పట్టణంలో గీతా హై స్కూల్ నందు మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్ష్యం స్పష్టంగా ఉంది, నివారణ పెట్టుబడి అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రసంగించిన కలెక్టర్, జిల్లా జడ్జి చైర్పర్సన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద, సిహెచ్ జితేందర్, సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ద్రవ్యాలు లేనటువంటి జిల్లాగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వారిని యాంటీ డ్రగ్స్ అండ్ ఎంపవర్మెంట్ ర్యాలీ సందర్భంగా థ్యాంక్ యూ సార్. విద్యార్థులందరూ మనం వెనకకు జరగాలనా? ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ఈ నార్కోటిక్స్ అందరినీ కూడా సమూలంగా నిర్మూలన చేయడానికి చాలా కృషి చేస్తూ ఉంది. అందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత న్యాయ వ్యవస్థ కానీ ఎంతో తోడ్పాటు అందిస్తుంది. అందులో కూడా మీరందరూ కూడా అంటే ఈ సమావేశానికి ఇచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో మీరు చేయాల్సిన పని క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము, మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు. అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చెప్పేసి చట్టాలు కఠినంగానే ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది, NDPS